జై భవానీ మాతకు జై. పాపత్ముడు ఎవరు పాడు చేస్తుండే జాయి పాడు చేయుచుండే పాపత్ముడే వాడు పాడు చేయుచుండే పాపత్ముడే వాడు ఆడు ఎవడు కానీ గుళ్ళు గోపురాలు గూల కొట్టుచున్నాడు వాడు ఎవడో చెప్పుకో స్వామి. జై పెద్దమ్మ మాతకి జై. బేటాలుండను వాడు వాడు ఆ మహా మంత్రగాడు ఆ మాల వంశంలో పుట్టినటువంటి వాడు. జాగ్రత్త ఆడవానికి ఇంత ధైర్యం ఎక్కడి గుళ్ళు గోపురాలు అన్ని గుళ్ళముచ్చుకుంటూ వస్తున్నాడు స్వామి. అలా
వేదాలను అనేటటువంటి వాడు చాలా మంత్రగాడు. ఆ మంత్ర శక్తితోనే గుళ్ళు గోపురాలన్నీ గులగొట్టుచుండేవి కదా. జాయిసాల వారికి హతమార్చేవారు ఎవరు లేరు స్వామి. ఆ గుళ్ళు గోపురాలు కూలగొట్టించినటువంటి వారిని హతమార్చేవారు ఎవరు లేరు. జయ పెద్దమ్మ మాతాకి జై. ఉన్నాడు తెలియాలి భక్తుడు వాడు. అతన్ని హతమార్చేటటువంటి బాలుడు ఉన్నాడు, కానీ అతను చాలా చిన్న వయసులో ఉన్నాడు. అతనితోని యుద్ధంలో పాల్గొంటే నెగ్గుతోలేదు. హౌసుల బాలకృష్ణ గారు పెద్దమ్మ మాతకి పుస్తకం సమర్పించారు. వారికి ధనాభివృద్ధి కలగాలని ఆ పెద్దమ్మ మాత కోరుకుంటున్నాం. అలాగే ఉత్సాహ కమిటీ వారు 5,000 సహకరించారు. ఈ పెద్దమ్మ మాత పెద్దరాజు వారికి సహకారం ఉండాలని కోరుతున్నాం. జాయిసాల వారికి పేరు ఆనందాలు వదలకు. ఆ బాలకుని పేరుని ఏమో తెలుగు స్వామి. ఆ పట్టణం అంతా పాడు చేస్తుండే. జయ పెద్దమ్మ మాతాకి జై. అమ్మ కళ్యాణ పట్టణము పొలము పొలమటి పట్టణం లోపల సిద్ధిరాజు కుమారుడు ప్రాథమయ్య అనేటటువంటి వాడు ఉన్నాడు. కానీ అతను వయసులో చిన్నవాడు. అతనితోని పోరాడితే నెగ్గుతలేదు. జాయిసాల వారికి Thank you.
ఆ జనకొండపురి పట్టణంలో గల గుళ్ళు గోపురాలన్నింటినీ ఆ మంత్రశక్తితో పాడు చేస్తున్నాను. అలాంటి జాగ్రత్త వారికి ఇప్పుడు నాకు ఎక్కడ వాడగా తెలిస్తే నేను ఇప్పుడే అని కన్నకళ్ళు నడిగేదా కదా. వారికి భూంపల్లి ఆర్యక్షేత్ర సంఘం అధ్యక్షులు కలెక్టర్పల్లి రాము గారు సంఘం నుండి 2000 రూపాయలు బహుకరించారు. వారికి పెద్దమ్మ మాత సహకరించాలని కోరుకుంటున్నాం. ఒంటరిగా ఉండేవాడు అతనికి మంత్రశక్తి ఎక్కువగా ఉంది కాబట్టి అతన్ని ఎవరు కూడా ఏం చేయలేకపోతున్నారు. నీవు చిన్నవాడు, నీకు ఆ అవకాశం వచ్చింది, అతనితో నెగ్గడానికి నీకు సమయం అయితే బాలనాథ శంకర్ వారికి నా వ్యాపారాన్ని ఇప్పుడే వేయదు కదా. రాజా బాలక ఆ కళ్యాణపురి పట్టణంకు వెళ్ళి అతనితో యుద్ధం చేసి విజయాన్ని పొందుకున్నాయన. జయ పెద్దమ్మ మాతాకి జయహారే జయహారే నారాయణ ఆ యొక్క శంకరుడు పార్వతచ్చి నాకు ఇప్పుడు ఆ వ్యాపారాన్ని ముందు గోపురాలు కూడవుతుందని వాళ్ళు చెప్పిన వాక్యగా నేను కూడా వ్యాపారం దగ్గరికి వెళ్ళను కదా. జాగ్రత్తకి మాదేవ శంభు కాళీ అన్నపూర్ణ గంగా రావే మాదేవ శంభు కాళీ అన్నపూర్ణ గంగా రావే మాదేవ శంభు కాళీ సామ్రారికి స్వామి ఎక్కడ వెళ్తున్నారు?
నాకు ఇక ఈ లోకపులు గుళ్ళు గోపురాలు లేవు, అందరికి గుళ్ళు గోపురాలు కట్టుకున్నారు. ఆ బ్రహ్మవరం చేత వచ్చినాను నేను, అందరికి ఉన్నాయి. ఇప్పుడు ఆ గుళ్ళు గోపురాలన్నీ గులగొట్టున్నాను కాక రాగా పూర్వ చిన్న పూర్వం ఉన్నట్టున్నాడు కూడా, కానీ ఆ గుళ్ళు గోల్డెన్ గోపురం కాస్త ఉన్నట్టున్నాడు. శివనేవ సామ్రావారికి పతి నా మీదికి మాటలాడుతున్నావు, జానంతలేవు, నువ్వు ఏమన్నా జరిగినావు ఏం చేస్తావు? శివనేవ సామ్రావారికి నువ్వు గోళ్ళు గోళ్ళ కాసేటివాడు, అడవులు తిరిగేటివాడు. ఇప్పటికే గుళ్ళే బొమ్మలు నేను ఉన్నప్పుడు కూడా వాడవాటి శివనేవ సామ్రావారికి చిన్న పూరగా కాటమరాదంటున్నావు, నీ కట్నం వచ్చింది కదా చూడు. అదే కట్నం వచ్చాడు.
ఏమంటున్నావు? కుతలు ఎలగొడుతున్నావు, నేను చిన్న పొలం అనుకుంటావా? అర్థమవుతుంది కదా ఇక్కడనే శివదేవ సమలవారి సామ్లవారికి అరే జానడంతా లేవు, మీరి మీరి పలుకుతున్నావు. నువ్వు అడవిలో గొల్లు గోవులను మేపెట్టుకునివి. అయితే చిన్నగా ఉన్నావు, నువ్వు అడవిలో గొడుగుగా పెట్టు. ఇప్పుడు నిన్ను చేసేదా కదా నేను శ్రీరంజనేయ సామ్లవారి కూతలేలవారి నిన్ను కాకదేశదనురా, కూతలేలవారి నిన్ను కాకదేశదనురా, ఆ పేట్రాలుండనురా నన్ను మించని వారురా, ఆ పేటాలుండనురా నన్ను మించని వాడవురా, శ్రీరంజనేయ సామ్లవారికి అరే కూతలేల వలుకుతున్నావు, నేను బేతాలు నన్ను మించి మాట్లాడుతున్నావు. జాగ్రత్తకి ఏమంటున్నావురా? నన్ను ఎదిరించే ఈ రూపంలో లేడు మనగా లేదంటున్నావా? నువ్వు శంకర్ని వరం చేత విడిపాన్ని ఎదిరించే లేదంటున్నావా? అవును. కోటి శేషలేలా నిన్ను కోటిన దింపేలా, కోటి శేషలేలా నిన్ను కోటిన దింపేలా, కాటమయ్య దిక్కాలు మూడని మచ్చు తల్లదనురా, కాటమయ్య దిక్కాలు మూడని మచ్చు తల్లదనురా. శ్రీరంజనేయ సామ్లవారికి ఒరే పూర్వ కోటి శాస్త్రలీల మాట్లాడుతున్నావు, నిన్ను గోటితో దిమ్మేదాను కాక. వారికి ఏమంటున్నావు? కాలం ఉన్నట్లది, కాలం దగ్గరికి వచ్చిందంటున్నావు. అవును. శ్రీరంజనేయ సామ్లవారి కూడొక్కత నిన్ను తెలియకపోతే కూడొక్కత నీవు తెలియకపోతే కాటమయ్య నీ కాలు ముండరా మచ్చు తెల్లదనురా, కాటమయ్య నీ కాలు ముండెను మచ్చు తెల్లదనురా. శ్రీరంజనేయ సామ్లవారికి ఒరే కాటమయ్య మీరు నీవి వెళ్తున్నావు, నీకు మచ్చు వెళ్ళేదని కాక. జాగ్రత్తకి తీరుడాను
ఏమంటున్నావు? ఆ యొక్క నువ్వు దేని మాటలు వస్తున్నావు ఇప్పుడు ఇక్కడ నిన్ను నీ సిరుకు నేను నరికాను కదా. శ్రీరంగ సాంబ వారి మందుల నీదు మనం అరిగించదరా మత్తుడ నీదు మనం అరిగించదరా ఇళ్ళ కూర్చి నిన్ను గతమయ్యనురా శ్రీరంగ సాంబ వారికి ఒరే మందుడా ఏమంటున్నావు? మీరు మీ వెళ్తున్నావు ఇప్పుడు నీ మనం అనిగించదగ్గాక రామాయణం అనిగిస్తాట జాగ్రత్త వారికి ఇప్పుడు నిన్ను ఇక్కడనే నేను కళ్ళ నరికేదాను కదా. శివనేన సాంబల వారి దీనుండవును దీనుండాలి ఊపాలి పోగలి మూరా దీనుండాలి ఊపాలి పోగలి మూరా ఒక్కడ గుడ్డుకు నిన్ను ఇప్పుడు నరికలలో ఒక్కడ గుడ్డుకు నిన్ను ఇప్పుడు నరికలగిరవే పూర్వాత్మక ఏమంటున్నావు? దీనులవని విర్రవీగుతున్నావు నేను ఒక్కడే గురితోటి చంపేదాను కాక ఇప్పుడు అది దున్నపోతులను ఒకటి కూర్చుందంట సార్. ఇప్పుడే ఆ యొక్క శంకరుడు పార్వతి చెప్పినట్టు ఆ యొక్క దుర్మార్గుని నేను ఇప్పుడు ఇక్కడిని ఆ కండలో నేను నరికేదా కదా. శ్రీ బ్రహ్మ శ్రీ విష్ణు శివ శంకర దేవ శ్రీనివాస మాతాకి తీసుకో కొప్పు జరగదు నాకు అన్నం కలిపెడితే నాకెంతో నిర్మలమైనది కదా. అలా అంటున్నావా? అవును. జాయిరంజనీయ స్వామివారికి కన్న తండ్రి ఒరే కావాలనుకోని అన్నగారు కన్న తండ్రి కన్న తండ్రి ఒరే కావాలనుకోని అన్నగారు కన్న తండ్రి నన్ను పోషించుము నాయన
అన్నగారు నన్ను స్వామివారికి అన్నయ్య నాకు ఆ యొక్క తల్లిదండ్రుల కంటే ఎక్కువ ఇస్తున్నాను. నాకు ఇంకా ఇంతకంటే సంతోషం ఏముందన్నా? తిరుమలపల్లి గారు 50 రూపాయలు బహుకరించారు. వారికి పెద్దమ్మ తల్లి తోడైంది కాక. జై రేసవారికి ఎల్లెలా వినవమ్మ మామి తాళము పుట్టి మనం పెద్దరాజు పెద్దాము ఇద్దరం జోడిగా పుట్టి ఆ యొక్క అడవిలో మనము తిరుగుతున్నాం కదా. అవును. జాయిరనే సమాగి బ్రహ్మ రాసిన వ్రత బ్రహ్మకే తెలియదే అన్నగారు 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 కమ్మాయి దేవుడే కప్పిస్తేవారే అన్నగారు కమ్మాయి దేవుడే కప్పిస్తేవారే అన్నగారు కమ్మాయి స్వామివారికి అన్నయ్య బ్రహ్మరాశి వార్త బ్రహ్మకే మన కర్మ ఎలా ఉంటే కదా జరుగుతుంది కదా. అవునన్నయ్య. పల్లి తాముడి సాక్షిగా అయ్యో ధరణి పల్లి తాముడి సాక్షిగా అయ్యో తరువాత ఎర్రపల్లి సాక్షిగా మనము ఇప్పుడు ఏం చేయం కదా. అవును. జాగిరి సామానికి శ్రీరాజ రాజేశ్వరి ఓయమ్మ మమ్మేలు జగదీశ్వరి మాయమ్మ శ్రీరాజ రాజేశ్వరి మాయమ్మ మమ్మేలు జగదీశ్వరి మాయమ్మ వేముల వాడలో ఓయమ్మ నిండు రకులు వైతివా మాయమ్మ వేముల వాడలో మాయమ్మ నిండు రకులు వైనవా చెప్పుమయ్యని యొక్క నామమును పరమేశ్వర తనలోన చెప్పుమయ్యని నామములు కథ విన్నవించో సభవారికి నామంబు జనపో కథ విన్నవించో నీ యొక్క నామాన్ని సభావారి ముందు రచన చేస్తే నీ తల్లిదండ్రి పేరు నీ యొక్క పట్టణం పేరు ఈ కలియుగం లోపల నేను చెప్తే చాలా ఆనందపడుతున్నాయ్యా. చెప్పండి. చెప్పండి. అవును.
జైనసంల వారికి ముఖము కదియుడేట ముఖము కదియుడేట బాబురాజు రాజు రాజా తరుడే వచ్చేను నా యొక్క నామము రాజావాళ్ళు అంటుండు నన్ను భోగి భూషణుడు కొట్టించాడు మూలశంకరుడు కొట్టించాడు నా పేరు భక్తిరాజు ఇంకా చెప్తా జయరాజంల వారికి ఒక పొయ్యిరాజు పుత్రుడరా పొయ్యిరాజు పుత్రుడరా రంపల్లిపురం అందు వెలసిన తరువాత వీరంజనేయుల కలిసేదా రాజభరుడే వచ్చేను రఘుల తరంజిల్లుకుండగరా ముఖము కదియుడగా రఘుల తరంజిల్లుకుండగరా మాది వలయాల వంశము నా యొక్క తల్లి శ్రీదేవి కష్టంలో పుట్టిన వాడిని భక్తిరాజు అంటున్నారు. మాది వలయాల వంశము దున్నకొండపూడి పట్టణం. మాది మా నాన్న పేరు పొల్లిరాజు. చూసిన కదా నిన్న కథ కొట్టి కొట్టి. జై వినాయక వారికి చెప్తాం. మనము ఆడుకుందాం. వేటలాడు వస్తాం నాతోని. మనం పిల్లలు వేటలు ఆడుకుంటా పోతే అడవిలా వేటలాడదామా? జై పెద్దమ్మ మాతాకి వేటలాడగా మనము ఆ వేటలాడంగా దుప్పుల పులను చంపినాం కదా, తీసుకొని వెళ్దాం మనం. అడవిలో కాబట్టి జయ విలాసంలో వారికి దుప్పుల పులులాను దుచ్చేదానే ఇంకా దుప్పుల పులులాను దుచ్చేదానే ఇంకా దుచ్చులాను దుచ్చేదానే ఇంకా దుప్పుల పులులాను దుచ్చేదానే ఇంకా దుచ్చులాను కారేను పోతులాను ఎర్ర
ఆ యొక్క పుల్లులను దుప్పులను చంపినా కదా తీసుకొని పోదాము. అవన్నీ వేటలాడుకుంటూ పోతా ఉంటే మనకు అడవిలో ఎవరైనా కలుస్తారు కదా. మేము సేవక మా యొక్క వంశము 6 తెల్లరైపోయింది, గుట్టగోడు చెట్టు కూడా అయిపోయినాము. మా దొనకొండపురి పట్టణం పరిపాలించే రాజులంతా ఆగమైపోయారు కదా. పెద్దమ్మ ఇట్లా వెళ్తున్నా, నేను కాశీకి వెళ్తున్నా, పూజ చేస్తాను వచ్చిన. జయ వేసవారికి గురుని సేవ జయాధరుని న్యాయమయ, గురుని సేవ జయాధరుని న్యాయమయ, గురుని సేవ జయాధరుని న్యాయమయ, గురుని సేవ జయాధరుని న్యాయమయ. భక్తులారా పరమగనుకొండి సద్గురుని పోదా, భక్తులారా పరమగనుకొండి సద్గురుని పోదా, భక్తులారా పరమగనుకొండి సద్గురుని పోదా, భక్తులారా పరమగనుకొండి సద్గురుని పోదా. గురుని సేవ జయాధరుని న్యాయమయ, గురుని సేవ జయాధరుని న్యాయమయ. మాననే గంగా భవాని రాణి తెలియరా? ఈ యొక్క అడవిలో నా ఎంతో ఆనందం ఉంది కదా. మనం ఇక్కడ కొద్దిసేపు ఆటలాడదాం కదా. అవును, జై వీరాంజనేయ స్వామివారికి. ఇక్కడ ఆటలాడదామని ఒకటి వస్తావా? జై పెద్ద మాతాకి. గూసి సుధాకర్ గారు పెద్ద సంఘం వారు 200 బహుకరించారు, 500 సహకరించారు. వారికి పెద్దమ్మ ఎల్లప్పుడూ సహకరించాలని కోరుకుంటున్నాం. జై వినయ స్వామివారికి.
నాకెంతో సంతోషంగా ఉంది కదా. మనం ఇప్పుడు ఆటలు ఆడినాం కదా. మనం ఇళ్ళకి ముక్కులేసి ఇంట్లో పల్లెలల్లే ఇళ్ళకి ముక్కులేసి ఇళ్ళకి ముక్కులేసి ఇంట్లో పల్లెలల్లే ఇళ్ళకి ముక్కులేసి మల్లెల వాసనలో కోలాటలాడుకోరు మల్లెల వాసనలో నంది వావన రారా నాగా పూసిన సేనా నంది వావన రారా జయ స్వామివారికి కాశీకి వెళ్ళి నేను పూజలు చేసుకొని వచ్చాను కదా. ఇక్కడ తిరుగుతా ఉన్నా మరి అడవిలో పర్ణశాల అక్కడ పోయి పలకరిస్తాను. వస్తావా నాతోని? నువ్వు వస్తావా? రావాలా కదా. జయ వినసంలో వారికి కైలాస వాస మమలా తరుణించడ రామా దేవా కైలాస వాస మమలా తరుణించడ రామా దేవా కైలాస వాస మమలా పార్వతీ పరమేశ పార్వతీ పరమేశ మమలా పాలించడ రావా పార్వతీ పరమేశ ధరణి శ్రీ ఎర్రంపల్లి పురమందు వేలాందిన ధరణి శ్రీ ఎర్రంపల్లి జయ పెద్దమ్మ మాతాకి బొంపల్లి సర్పంచ్ బలవంతరావు గారు 100 రూపాయలు సహకరించారు పెద్దమ్మ నాటకంకు. వారికి పెద్దమ్మ మాత ఎల్లవేళ తోడుండాలని కోరుకుంటున్నాం. సేవక ఇక్కడ ఎవరో ఉన్నారు కదా, ఆమెను పలకరిద్దాం కదా. జై పెద్దమ్మ మాతాకి మీరు ఎవరమ్మా ఇక్కడ ఉన్నవారు మీరు ఎవరమ్మా ఇక్కడ ఉన్నవారు మీరు ఎవరమ్మా ఇక్కడ ఉన్నవారు మీరు ఎవరమ్మా ఇక్కడ ఉన్నవారు మీరు ఎవరమ్మా పట్టణంబు ఏదమ్మా కలదే నీకే అమ్మా పట్టణంబు ఏదమ్మా ఉన్నవారే మీరు ఎవరమ్మా ఇక్కడ ఉన్నవారు మీరు ఎవరమ్మా జయ పెద్దమ్మ మాతాకి. ఓ అమ్మగారు, ఈ అడవిలో యందు ఉన్నావు, మీరు ఎవరు, మీ పట్టణం ఏదో నాకు చెప్పగలరు కదా. అలా అంటున్నావా? జై వీరంజనేల స్వామి వారికి జై. నీకెందుకయ్యా సంగతి నిలవయ్యా నీకెందుకయ్యా సంగతి నిలువయ్యా నీకెందుకయ్యా సంగతి తల్లిదండ్రి లేనట్టి పాపురాలను మేము తల్లిదండ్రి లేనట్టి పాపురాలను మేము తల్లిదండ్రి లేనట్టి ఎవరు లేకున్నాము ఈ యొక్క అడవిలోన ఎవరు లేకున్నాము ఈ యొక్క అడవిలోన ఎవరు లేకున్నాము జై వీరంజనేల స్వామి వారికి. చెప్పమ్మా, ఏమంటున్నావు? నువ్వెవరు? నా
గురించి నీకెందుకయ్యా నీతో ఉంటాను వెళ్ళిపోము కదా. అట్లా అంటున్నావా? నీతో నాకు పనికి కాదు వెళ్ళిపోమంటున్నావా అమ్మ? ఇంకా చెప్తా విను. జై పెద్దమ్మ మాతాకి వీరయ్య స్వాముల వారికి తల్లి ఎవ్వారమ్మ తన తండ్రి ఎవ్వారమ్మ తల్లి ఎవ్వారమ్మ తల్లి ఎవ్వారమ్మ తల్లి ఎవ్వారమ్మ తన తండ్రి ఎవ్వారమ్మ తల్లి ఎవ్వారమ్మ తల్లి ఎవ్వారమ్మ తల్లి ఎవ్వారమ్మ చల్లటి వతములు చెల్లె ఈ అడవిలో నా చల్లటి వతములు చెల్లె ఈ అడవిలో నా చల్లటి వతములు మల్లె పువ్వుల కాంతి మెరియుచూ ఉన్నారమ్మా మల్లె పువ్వుల కాంతి కాంతి మెరియుచూ ఉన్నారమ్మా మల్లె పువ్వుల కాంతి యాదవ వారికి ఓ అమ్మా ఇక్కడ చూస్తే మల్లె పువ్వుల కాంతి మెరియుచున్నది మీ తల్లిదండ్రులు ఎవరు కదా నాతో తెలుపు కదమ్మా. నా యొక్క తల్లిదండ్రులు తల్లిదండ్రుల పేరు చెప్పు కదా నాకు కనీసం పేరన్నా చెప్పమ్మా. జై వీరాంజనేయుల స్వాముల వారికి పెద్దమ్మ నా తల్లి పెద్దిరాజు నా తండ్రి చెప్పలా పెద్దమ్మ నా తల్లి పెద్దిరాజు కన్నా తండ్రి పెద్దమ్మ నా తల్లి పెద్దిరాజు కన్నా తండ్రి పెద్దమ్మ మా తల్లి అన్న కాటమరాజు తెలిపేదా వినవయ్యా అన్న కాటమరాజు తెలిపేదా వినవయ్యా అన్న కాటమరాజు వీరాంజనేయుల స్వాముల వారికి చెప్పమ్మా మా ఏమన్నా. యొక్క తల్లిదండ్రి పెద్దమ్మ పెద్దిరాజు అంటున్నారు కదా మా యొక్క అన్న కాటమరాజు అంటున్నారు. మీ యొక్క తల్లిదండ్రి పెద్దమ్మ పెద్దరాజు అవును అట్లా అంటున్నావు అమ్మా. అవును ఇంకా చెప్తారు జై వ్యాసాముల వారికి చెల్లెల వినవమ్మ నీ నామము తెలిపావమ్మా చెల్లెల వినవమ్మ అయ్యా ఏనాడు చూడలేదు ఎటు నమ్ముదునయ్యా ఎవరు ఎట్టు నమ్ముతున్నయ్యా ఏనాడు చూడలేదు ఎట్టు నమ్ముతున్నయ్యా ఏనాడు చూడలేదు ఎటు నమ్ముదునయ్యా ఎవరి పుత్రుడావు ఇదిగాను కారణమేమి ఎవరి పుత్రుడావు ఎవరి చూడావు ఇదిగాను కారణమేమి ఎవరి పుత్రుడావు కారణమేమి ఎవరి చూడావు జై వీరాంజనేయ స్వాముల వారికి చెప్పమ్మా. నువ్వు మాకు అన్నయ్య అంటున్నావు కదా ఆ. నువ్వు ఎవరో నాకు తెలియదు కదా నీ పేరు చెప్పు పేరు చెప్పు. నీ యొక్క తల్లిదండ్రుల పేరు చెప్పు కదా నేను నమ్ముతాను కదా. అట్లా అంటున్నావు అమ్మా. చెప్తా ఇంకా చెప్తాను చెప్పండి జై పెద్దమ్మ మాతాకి చెల్లెల వినవమ్మ చెప్పేదాన్ని కాముగా చెల్లెల వినవమ్మ చెప్పేదానుగా మాట చెల్లెలా వినవమ్మ అమ్మ చెప్పేదానొక మాట చెల్లెల వినవమ్మ చెప్పేదానుగా మీద కూర్చుండు మన్నయ్య కుదురుగా నా పేరు అన్నయ్య చెప్పమ్మా. కుదురుగా నా పేరు పాపమ్మ యందూరమ్మ కుదురుగా నా పేరు దూరమ్మ కుదురుగా నా పేరు పాపమ్మ యందూరమ్మ కుదురుగా నా పేరు దూరమ్మ కుదురుగా నా పేరు ధరణీయరము పల్లి రాముడే గలరయ్యా ధరణీయరము పల్లి రాముడే వరదయ్యా ధరణీయరము పల్లె రాముడే గలరయ్యా ధరణీయరము పల్లి రాముడే వరదయ్యా ధరణీయరము పల్లె జై వీరాంజనేయుల స్వాముల వారికి జై ఏమంటారు చెల్లెలమ్మా. ఓ అన్నయ్య జమగా వింటనదా రామదేవా గంగారావే మాదేవా జంబోకారే వాడవురా
మా చెల్లి ఒంటరి ఉన్నాగా నువ్వు ఆ గృహంకి వచ్చింది ఎవరు అట్లా రావాలని కోరుతున్నాను. ఇక్కడ ఒంటరి ఉన్నావు గృహంలో వచ్చి ఎవరంటున్నావా చెప్తా విను. జయ పెద్దమ్మ మాతాకి కూరాత్మ కూరాత్మ ఓరి కూరాత్మక కూతాలు గుయా కూరా ఓరి కూరాత్మక కూతాలు గుయా కూరా ఓరి కూరాత్మక సరిగ్గా తెలిపేదాను సహోదరుడా వినారా సరిగ్గా తెలిపేదాను సహోదరుడా వినారా సరిగ్గా తెలిపేదాను ఒరి కూరాత్మక ఉపాలు గుయా కూరా ఒరి కూరాత్మక జయ పెద్దమ్మ మాతాకి ఒరి కూరాత్మక ఏమంటా కూతలు ఊయకు సరిగ్గా తెలుపురాను సహోదరుడు కోరుతున్నాం. రాజేశ్వరం వజపల్లి కమిషన్ తొందరగా రాకుండా ఆ యొక్క మా చెల్లె ఒంటరి ఉండగా నువ్వు వచ్చి ఆ గుళ్ళను వచ్చి మా చెల్లెని చూసేదావా కదా అట్లా అంటున్నావు ఒంటరిగా గృహంలో వచ్చి మా చెల్లెని చూసినామంటున్నావు. సరే ఇంకా చెప్తా విను. జయ పెద్దమ్మ మాతాకి ఎర్రి మూర్ఖుడు అవినారా ఎరిగించబోను ఎర్రి మూర్ఖుడు అవినారా వినారా ఎరిగించబోను ఎర్రి మూర్ఖుడు అవినారా తొనకొండకు తీమంటే మనము రా తొనకొండకు తీమంటే తీమంటే తొలము మనము రా తొనకొండకు తీమంటే తీమంటే ఇరువుగా వలకా కూర ఇతరము ఒక్కటే రా ఇరువుగా వలకా కూర కూర ఇతరము ఒక్కటే రా ఇరువుగా వలకా కూర ఎర్రి మూర్ఖుడా వినారా ఎరిగించేస్తాను ఎర్రి మూర్ఖుడా వినారా జయ పెద్దమ్మ మాతాకి సోరి ఎర్రి మూర్ఖుడా మనము దొనకొండకు పోతామంటే మనం దొరలం రా ఇరుగు వాళ్ళకు మనం ఇద్దరం ఒక్కటేరా మన మన అన్నదమ్ములమే దొనకొండకు కురిపట్నం వేరే మనం దొరలం మనం తల్లి ఎవరు తల్లి ఎవరు తల్లి ఎవరు నిన్ను అన్న తండ్రి ఎవరు నిన్ను అన్న తల్లి ఎవరు అంత అనాథం చెప్తున్నావు అలాగా తెలుపు కదా నాకు నా యొక్క కన్న తండ్రి కన్న తల్లి పేరు చెప్పండి చెప్తా నేను. జయ పెద్దమ్మ మాతాకి పొలరాజు కన్న తండ్రి శ్రీదేవి కన్న తల్లి పొలరాజు కన్న తండ్రి తల్లి శ్రీదేవి కన్న తల్లి పొలరాజు కన్న తండ్రి తల్లి కష్టంలో పుట్టిన వాణ్ణి భక్రాజు అందరూ నన్ను కష్టంలో పుట్టిన వాణ్ణి అని భక్రాజు అందరూ నన్ను కష్టంలో పుట్టిన వాణ్ణి ధరణి ఎర్రము పల్లి రాముని మెడలో